రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు అవినీతిలో ఎలా దూసుకుపోతున్నారో అందరికీ తెలిసిందే. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి చెందిన ఓ నేత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిలో ఉంటూ అక్రమ దందాల్లో ఎమ్మెల్యేలను మించి పరుగులు పెడుతున్నారు. ఈ ఆరోపణలు చేసింది విపక్ష నేతలు కాదు, సాక్షాత్తు టీడీపీ నేతలే తమ పార్టీ నేత అవినీతిని బాహాటంగా ఎండగడుతున్నారు. దీంతో పార్టీ పరువు, ప్రభుత్వ ప్రతిష్ట మంటగలవటంతో చంద్రబాబు నాయుడు అండ్ కోకి ఏం చేయాలో పాలుపోక మౌనంగా ఉండిపోయారు. పచ్చనేత అవినీతికి చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో కూటమి నేతలు కనిపిస్తే జనమే తరిమి కొడతారని కూటమి నేతలే హెచ్చరించడం కోసం మెరుపు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ వర్గాల మధ్య కలహాల కుంపటి ఆరడం లేదు. గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎరిక్సన్ బాబుకు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ టీడీపీ నేత మన్నే రవీంద్ర ప్రతిపాదించారు. దాంతో పార్టీ నాయకత్వం ఎరిక్సన్ బాబుకు టికెట్ ఇచ్చింది. అయితే ఎన్నికల్లో ఎరిక్సన్ బాబు ఓటమి చెందారు. అయితే తన ఓటమికి కారణం మన్నే రవీంద్రేనని ఎరిక్సన్ బాబు ఆరోపిస్తున్నారు. పైకి తనకు టికెట్ ఇప్పించినట్లే ఇప్పించి తన ఓటమికి రవీంద్ర కుట్ర చేశారని ఎరిక్సన్ బాబు నిప్పులు చెరుగుతున్నారు. అటు మన్నే రవీంద్ర సైతం ఎరిక్సన్ బాబు అవినీతిని నిత్యం ఎండగడుతున్నారు. రవీంద్ర వర్గంతో పాటు నియోజకవర్గ టీడీపీలోని మెజారిటీ నేతలు ఎరిక్సన్ బాబు అవినీతిపై విమర్శలు చేస్తున్నారు. హైకమాండ్ దృష్టికి తెచ్చినా చర్యలు లేవని వారు సలసలా కాగుతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి చెందినా తమ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తాను అనధికారిక ఎమ్మెల్యేనే అని భావిస్తున్న ఎరిక్సన్ బాబు ఎడాపెడా రెండు చేతులతో అక్రమ దందాలు చేసుకుపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే కాకుండానే ఇంత అవినీతి చేస్తే ఎరిక్సన్ బాబు గెలిచి ఉంటే నియోజకవర్గాన్ని పూర్తిగా కొల్లగొట్టేసేవారేనని సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు.